ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనలో ఎవరిని కూడా శిక్షించాలని ఎప్పుడూ కూడా ఆయన ఉద్దేశం కాదు. మనందరమును కూడా క్రీస్తులో రక్షింపబడాలని, ఆయన ద్వారా సంపూర్ణమైనటువంటి పాపము నుండి విడుదల పొంది జీవము గల దేవునితో సహవాసం చేస్తూ పవిత్రులమై పరిశుద్ధులమై లోకములో దేవుని బిడ్డలుగా బ్రతకాలని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు తప్ప మనలో ఎవరు శిక్ష పొందటం గాని, మనలో ఎవరమును కూడా ఇదిగో చూడండి మరణించడం గాని, పాతాళానికి వెళ్ళిపోవటం గాని దేవునికి ఏ మాత్రమును కూడా ఇష్టమే లేదు. ప్రియులైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని ఎవరైతే ఆశ్రయంగా చేసుకుంటారో వారందరికీ జీవితాన్ని ఇస్తాడు. ఆయన ప్రేమను సంపూర్ణంగా పంచుతాడు, నూతనమైన జీవితాన్ని ఇస్తాడు.